హోసన్నా మినిస్ట్రీస్ 35వ యాత్ర. దేవునికి మహిమ కలుగును గాక. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు, నీ సన్నిధిని నివసించు నాకు ఏ అపాయము దరిచేరనివ్వవు. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. కృపయే నా అడుగులు స్థిరపరచి కొండపై నిలిపెను, నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం. నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నటువంటి దైవ సేవకులకు, విశ్వాసులకి ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహాకృప కనికరమును బట్టి మరి ఈ సంవత్సరం మన పితరులు యాత్ర చేసినటువంటి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళటానికి మహాకృపను కనికరాన్ని ప్రభు చూపించారు. మీ అందరూ తెలుసు, గత సంవత్సరం అక్టోబర్ నెలలో వెళ్ళవలసినది పరిస్థితుల యొక్క ప్రతికూలతను బట్టి మరి ఈ సంవత్సరం ఈ సెప్టెంబర్ నెలలో ఇలా వెళ్ళటానికి ప్రభు మహాకృప చూపించారు. చాలామంది అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతూనే ఉంటారు, మిమ్మల్ని కూడా అడిగే ఉంటారు. నేను మాత్రం ఖచ్చితంగా ఒకటి చెప్తున్నాను, విశ్వాసంతో సేవకులు, దేవుని బిడ్డలు మేమందరం అక్కడికి వెళ్తున్నాం. మేము అడుగుపెట్టిన వెంటనే పరిస్థితులన్నీ అక్కడ అనుకూలంగా మార్చబడతాయి అని చెప్తున్నాను. యుద్ధ వాతావరణాలన్నీ ఆగిపోతాయి. నేను సూటికి అయితే ఒక మాటే చెప్పాను, ఇలాంటి పరిస్థితులు వెళ్తున్నారా అంటే యుద్ధం ఆపడానికి వెళ్తున్నామని చెప్తున్నాను. ఉదాహరణ, మన విశ్వాసాన్ని దేవుడు తప్పనిసరిగా
ఘనపరచునుగాక. బైబిల్లో మనం గమనించినప్పుడు ఆదికాండంలో ఒక చిన్న మాటే చెప్తాను. ఒక ఆదికాండంలో మనం 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ దేశమును గూర్చినటువంటి మొదట దేవుడు మన పితరుడైనటువంటి అబ్రహాంతో చెప్పినట్లుగా చూస్తాము. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని ప్రప్రథంగా మన పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు ఈ వాగ్దానాన్ని చేశారు. అబ్రహాం వెళ్ళారు, ఆ ప్రాంతంలో నివాసం చేశారు, మనందరికీ తెలుసు. తర్వాత వాళ్ళ యొక్క సంతానంలో కరువు వచ్చినటువంటి రోజుల్లో యోసేపుతో సహా 70 మంది ఆయన కుటుంబ సభ్యులు, ఆ తర్వాత 400 సంవత్సరాలకు పైగా ఐగుప్తు దేశంలో ఉండటం, 400 సంవత్సరాల తర్వాత మరలా పితరుడైనటువంటి అబ్రహాముతో దేవుడు చేసినటువంటి ఆ వాగ్దాన దేశమునకు ఇజ్రాయేలందరూ ప్రయాణం చేసినట్లుగా లేఖనాలలో వ్రాయబడి ఉన్నాయి. గమనించండి, మనం వెళ్తున్నది ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఆయా ప్రదేశాలకు కాదు. లేఖనంలో మనం బైబిల్ నమ్ముతున్నాం. మనం నమ్ముతున్నటువంటి బైబిల్, మనం ఏదైతే చదివామో, మన పితరులు ఏ ఏ ప్రాంతాల్లో అయితే సంచరించారో, ఏ దేశాన్నైతే దేవుడు మన పితరులతో వాగ్దానం చేశారో, సాక్షాత్తు ఆ దేశానికే మనం వెళ్ళటానికి ప్రభు కృప చూపించారు. ఎంతైనా ధన్యులము ధన్యులము ధన్యులమని చెప్పుకోవాలి. మీరు అసలు ఆ దేశానికి వెళ్తే అనుభూతి వేరుగా ఉంటుంది. నజరేత్ అని మనం చదువుతాం బైబిల్లో, అక్కడికి వెళ్తే బస్సుల మీదే ఉంటుంది నజరేత్ అని పేరు. ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా సంతోషం. ఫస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు అలాంటి అనుభూతి. మరి మన పితరులతో దేవుడు వాగ్దానం చేసినట్టు ఆ దేశానికి మనం వెళ్ళటానికి ప్రభు మహాకృప కనికరాలను చూపించారు. మరి ఒక చిన్న విషయం ఏంటంటే, మన పితరులు ఇజ్రాయేల్ ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు లక్షల మంది బయలుదేరి వెళ్ళారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది పిల్లలతో సహా అందరిని లెక్కేసుకుంటే 30 లక్షల మందికి పైగానే బయలుదేరి వెళ్ళారు. అయితే ఆ వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకున్నది ఎవరు అని చూస్తే ఎవరు వాళ్ళు? ఇద్దరే కనపడతారు మనకు, ఇద్దరు. కారణం ఏంటి? మిగతా వాళ్ళంతా అనర్హులుగా మార్చబడ్డారు. అంటే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రయాణం రాని వారంతా అనర్హులని కాదు నేను చెప్తుంది. వాళ్ళు ఎలాంటి హృదయంతో ఉన్నారు, ఎలా దేవుణ్ణి అనుసరించారు, ఎలా దేవుణ్ణి సేవించారు. ఒక కాలేబు, యెహోషువ, వీళ్ళిద్దరి గురించి మనం లేఖనాల్లో చదువుతాం. అందరూ ప్రయాణమై వెళ్తున్నారు. అందుకని మేము కానీ మీకు చెప్పే విషయాలు ఏంటంటే, మీరు ఆత్మీయులు. ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి దైవ సేవకులు ఏదో చూపించాలనే ఉద్దేశం కాదు. మీలో రోజు రోజుకి అక్కడ ఉన్నటువంటి రోజుల్లో ఆత్మీయత పెంపొందించబడాలి, ఆత్మీయత మరింతగా పెంపొందించబడాలి. ఆ ఉద్దేశంగానే ఇప్పుడు మీరంతా కూడా వస్తుంది. డబ్బులు ఖర్చు పెట్టుకొని, సెలవులు పెట్టుకొని, ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఎందుకు వస్తున్నారంటే, అక్కడ ఒక ఆత్మీయత రోజు రోజుకి పెంపొందించబడాలి మీలో. ఆ ఉద్దేశంగానే. మరి ఇజ్రాయేలు చాలామంది ప్రయాణం చేశారు. సంకుచితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, తర్వాత సనిగే వ్యక్తులు ఉన్నారు, తర్వాత వెలితిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలా చెప్పుకుంటూ వెళ్తే వ్యతిరేకంగా లేచినటువంటి వ్యక్తులు ఉన్నారు. మన యాత్రలో అలా ఉండకూడదు. దేవుడు ఎవరికి వాటిని చూపించారు, తర్వాత ఎవరు అందులో ప్రవేశించారు,
ఈ రోజు వరకు కూడా చరిత్రలో ఎవరు నిలిచి ఉన్నారంటే ఒక కాలేబు, యెహోషువ. అలాగే మీరు కూడా మన పితరులైనటువంటి అబ్రహాముతో వాగ్దానం చేసినటువంటి ఆ దేశానికి మనం వెళ్తున్నాం కనుక, మన పితరులు నడిచారు ప్రదేశాలు కనుక, మరి అలాంటి మంచి మనసుతో, ఆ నిండు హృదయముతో తర్వాత దేవుణ్ణి స్తుతించుకుంటూ, దేవుడా నాకు ఈ అవకాశాన్ని మీరు ఇచ్చారని ఆ దిశగా ప్రతి ఒక్కరూ మెదలాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఆ తిరిగినటువంటి రోజులలో కూడా కృతజ్ఞత భావముతో దేవుణ్ణి స్తుతించుకుంటూ ఒక్కొక్క ప్రదేశం గురించి దైవ సేవకులు చెప్తూ ఉంటారు. వెస్లీ పాస్టర్ గారు ప్రాక్టికల్గా చెప్పేస్తూ ఉంటారు ఆ ప్రాంతాలన్నింటినీ. ఎందుకంటే చాలాసార్లు వెళ్ళారు. మైండ్లో అన్నీ ఫిక్స్ అయిపోయినాయి వారికి. నేనేం బైబిల్ చదివి చెప్తూ ఉంటాను, వారు అలా కాదు, ప్రాక్టికల్గా చెప్పేస్తూ ఉంటారు ఆ ప్రాంతాల గురించి. చాలాసార్లు వెళ్ళారు కనుక చెప్పే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవటం, కేవలం ఏదో మనం వెళ్ళాము వచ్చామని కాకుండా ఒక ఆత్మీయత పెరగాలి. అలాంటి మనసుతో ఉండాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన పితరులు వెళ్ళినటువంటి ప్రాంతమే కాకుండా ఆ సంతానంలో నుండి వచ్చినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సశరీరిగా సంచరించినటువంటి ప్రదేశాలు. అందుకే అది పరిశుద్ధ పట్టణం అని వ్రాయబడింది. పరిశుద్ధ పట్టణం. యేసుక్రీస్తు ఎక్కడైతే సశరీరిగా నడిచారో అదే చోట మనం నడవబోతున్నాము. అదే చోట ఆయన ఏ త్రోవలో అయితే, ఏ మార్గాల్లో అయితే నడుచుకుంటూ వెళ్ళారో అదే లేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ దేవుడు క్రమంగా మర్యాదగా ఒక్కొక్క చోటుకు వెళ్ళినప్పుడు ఒక్కొక్క ప్రాంతాన్ని గురించి, గలిలయ సముద్రం బోట్లో వెళుతున్నాం, రాజు పాస్టర్ గారు చిన్న సందేశం ఇస్తారు. కానా వెళ్ళాం, అబ్రాహం చిన్న సందేశం ఇస్తాడు. మార్తా మరియా, లాజరు, ఫ్రెడన్న, అట్లా అందరూ సేవకులు చక్కగా వాళ్ళకి ఇచ్చిన ప్రకటనలు చక్కగా చెప్పుకుంటూ మనందరూ చక్కగా యెరూషలేము అంతా సంచరించి స్తుతించి రాబోతున్న పాస్టర్ గారు చెప్పినట్లుగా మనం వెళ్ళేసి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ యేసు నామములో సర్దుబాటు అయిపోవును గాక, కుదుటపరచబడును గాక. సంకటములన్నీ కుదుర్చువాడు ఆయనే. అలాగను దేవుడి కార్యాలు జరిగించి మనల్ని ముందుకు నడిపించును గాక. స్తోత్రం తండ్రి, నమ్మదగిన దేవుడా, నీకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మాకు కూడా చాలిన దేవుడు నాయన. వాగ్దాన దేశంలో అడుగుపెట్టే ధన్యతను, కృపను మీరు మాకు దయచేస్తున్నారు నాయన తండ్రి. వచ్చుచున్న ప్రతి బిడ్డకి నాయన తండ్రి విశేషమైన కృపనిచ్చి, జ్ఞానమునిచ్చి, ఆ ప్రాంతంలో తిరుగుతున్న ప్రతి స్థలంలో తిరుగుతున్నప్పుడు భయము భక్తితో పరిశుద్ధతను కాపాడుకుంటూ తండ్రి ఆ ప్రాంతంలో తిరిగే మీరు సంచరించిన ప్రతి స్థలములో నాయన తండ్రి మేము తిరిగే ధన్యతను మీరు మాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. అడుగుపెట్టి మాతో కూడా వస్తున్న ప్రతి బిడ్డలు మీరు ఆస్వాదించండి. మమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి నాయన నీ రాజ్యానికి సిద్ధపడేటట్లుగా ఆ ప్రాంతంలో నాయన తండ్రి విశేషమైన కృపతో నింపి నీ దైవిక జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధులకు తగినట్లుగా పవిత్రమైన మనసుతో ఆ ప్రాంతమంతయు సంచరించి నాయన తండ్రి ఆనాడు మోషేని వెంబడించినట్లుగా, యెహోషువను వెంబడించినట్లుగా మా బిడ్డలు తండ్రి మాట ప్రకారం నడుచుకుని తండ్రి ఎవ్వరు కూడా మాట తప్పకుండా బలులర్పించుట కంటే మాట వినటం శ్రేష్టమని మీరు ఈరోజు మాతో మాట్లాడారు. మాట ప్రకారం నడుచుకుని ఆ ప్రాంతమంతయు తిరిగి తండ్రి ఎప్పుడు నిన్ను మహిమపరిచి ఘనపరిచేటట్లుగా విజయోత్సవంగా ఆ ప్రాంతమంతా తిరిగి మరలా భారతదేశానికి తిరిగి వచ్చేటట్లుగా మీ కృపను మాకు తోడుగా ఉండి నడిపించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
క్రైస్తల 35వ యెరూషలేం యాత్రకు ప్రయాణమై వెళుతున్నాం. అనేక మంది దైవ సేవకులు, విశ్వాసులు అందరం కలిసి సంతోషంగా ఇంచుమించుగా 90 మంది ఈ యాత్రలో బయలుదేరి వెళుతున్నాం. యేసయ్య కృప మా అందరికి తోడేని నిలిపేటట్లుగా, శుభప్రదమైన ప్రయాణం కలిగేటట్లుగా ప్రార్థించండి. అయ్యా, నీ సేవకులు విశ్వాసులు అందరికీ ప్రభువా, ఇదిగో తండ్రి, నువ్వు చరిత్ర సృష్టించిన ఆ ప్రాంతానికి ప్రభువా వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఎలాంటి అవాంతరాలు, ఇబ్బందులు కలగకుండా నీ కృపాక్షేమాలు నిండుగా దయచేయమని కోరుకుంటున్నాను. సంతోషంగా తిరిగి మళ్ళీ రావచ్చేటట్లుగా కృప చూపించి కార్యాలు చేస్తున్నందుకు స్తోత్రం. అయ్యా, నీ యొక్క తిరిగిన ప్రాంతాలన్నింటినీ బిడ్డలు తిరిగి నిన్ను మహిమపరిచే దిశగా ప్రభా గొప్ప కార్యాలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, మరి ముఖ్యంగా తండ్రి వీళ్ళందరూ నడిపిస్తున్న ప్రభా ఇస్లాంని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అన్నకు కావాల్సిన మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు అనుగ్రహించి నీ కృపలో భద్రపరిచి ఈ టీం అంతటినీ ప్రభా మీరు ధైర్యపరిచి ఆదుకొని మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.